రషీద్ని ఆ నరికినటువంటి విధానం చూస్తే అసలు మనం మనుషులమేనా అనే విధంగా, అసలు మనం మనుషులు అనేది మర్చిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఏనాడు వినుకొండలో ఇలాంటి పరిస్థితి మేము చూడాలి. నా 68 సంవత్సరాల నా జీవితంలో ఇంత ఈ విధమైనటువంటి ఆ మర్డరు ఆ విధంగా నరకటం అనేది, ఒక మనిషిని అలా చేయటం అనేది ఇంతవరకు చూడాల. రాజకీయ నాయకులు చెప్తారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెబుతున్నారు, అది బ్రహ్మనాయుడు పోషించాడు వాళ్ళని అని. బ్రహ్మనాయుడు సమయంలో ఎక్కడన్నా ఇలాంటి మర్డరు జరిగిందా? బ్రహ్మనాయుడు ఎవరినన్నా ప్రోత్సహించాడు అనే దాంట్లో ఎవడైనా ఈరోజు చూస్తే అర్థమైంది. మీరు వచ్చి కావాలని రోజువారీగా ఈ దారుణ కాండ, ఈ మారణ కాండ, ఈ విధమైనటువంటి మీ ఆలోచనలు, ఇంకా మేము కొమ్మలే నరుగుతున్నాం తర్వాత మొదలు నరుగుతాం అనే మాట, అంటే మొదలంటే నేనంట, ఈ విధమైనటువంటి ఆలోచనలు చేస్తూ పైకి అది ఏదో వాళ్ళ పార్టీ వాళ్ళేనని చెప్తారు. ఎందుకు అలాంటి అబద్ధపు మాటలు చెప్పటం? పూర్తి స్థాయిలో మీ పార్టీ మనిషి అని మీరు తెలుసు, అలా అబద్ధాలు మాటలు చెప్పటం. ఆయన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, ఆ మాజీ ఎమ్మెల్యే కూడా వాళ్ళు ఒకటేలే అని అన్నాడు అని చెప్తాడు. ఎందుకు ఇట్లాంటి మాటలు? నేను అసలు ఆ మాట మాట్లాడటం ఏంటి? ఇక్కడ జరిగింది ఏంటి? ఆయన చూసి మాట్లాడాలి పెద్ద ఆయన. చాలా దారుణం అండి. దీన్ని న్యాయం చేయాలి. ఈ న్యాయం చేయాలంటే దాని వెనకున్నటువంటి వాళ్ళని, ఇప్పుడు పెద్దామ చెప్పింది అదే, వెనకున్నటువంటి వాళ్ళని, మేము చెప్పినటువంటి వాళ్ళని బయటికి తీసుకురాలేదు, వాళ్ళ పేర్లే తీసుకురాలేదు. ఆ వెనక మర్డర్ చేపించినటువంటి వాళ్ళ పెద్దలు, వాళ్ళని పక్కన పెట్టి కాదు, అలాంటి వాడిని అలా చేశారు. చేసిన దానికి నిజమైనటువంటి ఎవరైతే అది ప్రోత్సహించినటువంటి వాళ్ళు ఎవరు, అది చేసిన వాళ్ళు ఎవరు, దాన్ని చేపించినటువంటి వాళ్ళు ఎవరు, దానికి ఉన్నటువంటి మరి బ్యాక్ ఉన్నటువంటి వాళ్ళని మీరు తీసుకురాకపోతే ఇంకా వైరస్ లాగా, ఇప్పుడు చెప్పాడు కదా, కొమ్మలు నరుగుతున్నాం తర్వాత మొదలు నరుగుతాం అని చెప్తున్నారు కదా. కొమ్మలు అంటే ఇంకా ఎంతమందిని నరకాలని? ఆ మొదలునే నరుకు, మమ్మల్నే నరకండి. మీకు అంత ఇదిగా ఉంటే నాకైతే ఇది లేదు. చిన్నపిల్లలు 25 సంవత్సరాలు వాళ్ళ జీవితాలు చిన్న స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఆ విధమైనటువంటి ఆలోచనలు చేయటం, అలాంటి ప్రోత్సహించడం, అలాంటి ప్రోత్సహించే మాటలు మాట్లాడటం చాలా బాధాకరం.